మనిషి మాటల్లోనే తెలిసిపోతుంది వాళ్ళు మంచి వాళ్ళ లేక చెడ్డ వాళ్ళ అని. కానీ మంచికి రోజులు లేవు ఇక్కడ. దానికి ఉదాహరణ మొన్న జరిగిన కోల్కతా డాక్టర్ మర్డర్ కేసు. తను మంచిగా చదువుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న చెడుని నిర్మూలించాలనుకుంది. కానీ కాలం కాటు వేసింది. మనుషుల్లో విషం కక్కే గుణం చాలా ఎక్కువైపోయింది ఈ కాలంలో. దైవాన్ని ఆరాధించాలి, కానీ ఆ ఆలోచన ప్రజలలో ఏ మాత్రం లేదు. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. దైవ స్మరణ చేయడం, దైవాన్ని ఆరాధించడం ద్వారా దేవుడు మనకేం వరాలు ఇవ్వడు, కానీ మనలో దైవత్వం పెరుగుతుంది, పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. డాక్టర్ని అత్యంత దారుణంగా హత్య చేసి చంపేశారు అంటే మన చుట్టూ దైవత్వం కంటే రాక్షసత్వమే ఎక్కువ పెంపొందింపబడుతుంది. మొక్కై వంగంది మానై వంగున ఒక సామెత ఉంది. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి దైవ స్మరణ చేయడం నేర్పించండి. ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని పెంచండి. సమాజం బాగుండాలి అంటే ఇప్పుడు నేను చెప్పింది మీరు ఒక్కరే ఫాలో అవడం కాదు, నేను మీకు చెప్పిన విధంగా మీరు కూడా నలుగురికి చెప్పండి. రేపటి తరానికి మీరు ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ ఇదే. నిత్యం దైవ స్మరణ చేద్దాం, ఇంట్లో వాళ్ళతో కూడా చేయిద్దాం. ప్రతి నిత్యం సంతోషంగా ఉందాం. హరే కృష్ణ.